వెల్కమ్ టు గురు టెక్. సో మనం ఈరోజు వీడియోలో కాగ్నిజెంట్లో ఆన్బోర్డింగ్ ప్రాసెస్ గురించి అండ్ మీకునే చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎండింగ్ డేట్ కూడా లైక్ జాన్ 15th ఉన్నది చాలామందికి. లైక్ ఎవరికైతే జాన్ 22nd 27th కానీ స్టార్టింగ్లో వచ్చాయి కదా వాళ్ళకి ఈ జాన్ 15th లోపలే మనకి డౌట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలనేసి ఉంది. సో ఫస్ట్ మనము ఆన్బోర్డింగ్ ప్రాసెస్ గురించి చూసుకుందాం. సో ఆన్బోర్డింగ్ ప్రాసెస్కి వచ్చేస్తే ఫస్ట్ మనకి ఆన్బోర్డింగ్ ప్రాసెస్కి సంబంధించిన మెయిల్స్ గురించి చెప్తాను. సో అపాన్ మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మనకి కంప్లీట్ అయిన వెంటనే మనకి ఏమొస్తుందంటే లైక్ మనకి వెబ్సైట్లో చూసుకుంటాం కదా, గుడ్ టు గో ఫర్ ఆన్బోర్డింగ్ అనేసి ఇన్స్పెక్ట్ మెథడ్లో. సో అలా మనకి ఆన్బోర్డింగ్ దాంట్లో చూపిస్తుంది. నెక్స్ట్ తర్వాత ఆన్బోర్డింగ్ ఎలా జరుగుతుంది అంటే, సో ఫస్ట్ డే మీకు లొకేషన్కి వెళ్తాము. సో ఫస్ట్ డే మీకు నార్మల్గా ఇప్పుడు జాయినింగ్ డేట్ వచ్చేసి ఉంటుంది కదా. సో ఆ జాయినింగ్ డేట్ ఉండే లొకేషన్ అయితే కాదు. సో మోస్ట్లీ అది ఉండదు, వేరే లొకేషన్ చెప్తారు. మీన్స్ ఇప్పుడు మీకు చెన్నై వస్తే చెన్నైలోనే వేరే ఆఫీస్లో అటెండ్ అవ్వమనేసి చెప్తారు. ఓకేనా. ఇక్కడ నేను స్పెసిఫిక్గా చెప్పాలంటే హైదరాబాద్. సో హైదరాబాద్ చెప్పాలంటే మనకు స్టార్టింగ్లో మనకి హైదరాబాద్ డిఎల్ఎఫ్లో ఇచ్చారు. సో డిఎల్ఎఫ్లో ఇస్తే ఫస్ట్ డే డిఎల్ఎఫ్లో అయితే ఆన్బోర్డింగ్ జరగదు, ఎందుకంటే హైదరాబాద్లో డిఎల్ఎఫ్లో ఉండే ఆఫీస్ని తీసేస్తున్నారు. సో ఆన్బోర్డింగ్ డిఎల్ఎఫ్లో జరగదు. సో అందరికీ మాదాపూర్లో జరుగుతుంది. సో మాదాపూర్ మీన్స్ మనకి మైండ్ స్పేస్లో జరుగుతుంది, హైటెక్ సిటీలో మైండ్ స్పేస్లో జరుగుతుంది. సో ఫస్ట్ 2 days. సో ఈ ఫస్ట్ 2 daysలో నేను ఏమేమి జరుగుతుందో చెప్తాను. సో ఫస్ట్ మనకి డే 1 ఎలా ఉంటుందంటే, సో డే 1లో మనము మన ఆన్బోర్డింగ్ పాసెస్ 2 sets, 2 sets ఆన్బోర్డింగ్ పాస్, 2 sets వచ్చేసి ఆఫర్ లెటర్, మళ్ళీ మన పాన్ అయినా లేకపోతే పాస్పోర్ట్ అయినా, సో ఆ రెండిట్లో ఏదో ఒకటి మనం తీసుకెళ్ళాలి. సో ఇది తీసుకెళ్ళిన తర్వాత సో మనము ఒకటి సెట్ వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ చెక్ పాయింట్లో చూపిస్తాం. సో వాళ్ళ మనకి లోపల పోమంటారు. లోపల పోయిన తర్వాత మనకి ఐడి ఒకటి ఇస్తారు. సో అది విజిటర్ ఐడి ఇస్తారు ఒకటి. సో విజిటర్ ఐడి ఇచ్చిన తర్వాత సో మనకి ఇంట్రొడక్షన్ కానీ లైక్ ఇండక్షన్ సెషన్స్ అలాంటివన్నీ జరుగుతాయి. సో అది అయిపోయిన తర్వాత మనకి మోస్ట్లీ ఇంకా లంచ్ బ్రేక్ ఉంటుంది. మనకి వెళ్ళేటప్పుడు ఆన్బోర్డింగ్ వీటితో పాటు ఒక కాఫీ మగ్గు తీసుకెళ్ళమంటారు. సో అక్కడ కాఫీ అవి తాగేదానికి. అండ్ నెక్స్ట్ మీరు ఫుడ్ తీసుకెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫుడ్ తీసుకెళ్ళకపోతే అక్కడ కేఫ్టేరియా ఉంటుంది. సో అక్కడ కేఫ్టేరియాలోకి వెళ్ళేసి మీరు అక్కడ ఫుడ్ పర్చేస్ చేసి తీసుకునేయచ్చు. సో ఫుడ్ అయితే ఫ్రీ కాదు, అక్కడ పర్చేస్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఇంట్రొడక్షన్ అంతా మీన్స్ కంపెనీ గురించి ఏమనేసి అవంతా మనకి చెప్పేస్తారు. సో మనకి అది అయిపోయిన తర్వాత మనకి ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ డేలో మనకి ఫస్ట్ 8:30 టు 8:30కి మనకి రిపోర్టింగ్ టైము ఎక్కడైనా. సో 8:30కి రిపోర్టింగ్ టైం అయితే 8:30 టు 9 మనకి బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది. సో మీరు 9 లోపల ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ తర్వాత 9 తర్వాత మనకి 9 AM తర్వాత రిజిస్ట్రేషన్ చేపిస్తారు. సో మొత్తం రిజిస్ట్రేషన్ కంప్లీషన్ అంతా ఉంటుంది. సో ఫామ్స్ అవంతా ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ చేపించేస్తారు. నెక్స్ట్ తర్వాత మనకి బ్రేక్ ఒకటి ఇస్తారు, టీ బ్రేక్ అనేసి. సో 10:45 టు 11 AM అది ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మనకి ఇండక్షన్ సెషన్ స్టార్ట్ చేస్తారు. సో ఇండక్షన్ సెషన్ వచ్చేసి 11 AM నుంచి 12:30 PM వరకు ఇండక్షన్ సెషన్ ఉంటుంది. సో 12:30 టు మనకి 1:30 దాకా లంచ్ బ్రేక్ ఉంటుంది. సో ఈ టైంలో మనకి లంచ్ కంప్లీట్ చేసుకోవాలి. సో 1:30 తర్వాత మనకి ఇండక్షన్ సెషనే ఉంటుంది. సో మోస్ట్లీ మనకి ఐడి కార్డ్స్ ఈ టైంలోనే ఇచ్చేస్తారు. ఈ ఇండక్షన్ సెషన్ అయిపోయిన వెంటనే మనకి ఐడి కార్డ్స్ ఇస్తారు. సో ఇండక్షన్ సెషన్ అయిపోదు. సో అప్పుడే లైక్ మనకి 1:30 నుంచి 4:30 వరకు ఇండక్షన్ సెషన్ అనేది ఉంటుంది. సో అప్పుడు మనకి ఐడి కార్డ్స్ అనేవి ఇచ్చేస్తారు. సో మోస్ట్లీ ఆ రోజే ఇచ్చేయచ్చు. ఇన్ కేస్ మీకు రాకపోతే నెక్స్ట్ రోజు ఇస్తారు ఐడి కార్డ్స్. ఓకేనా, ఇది అయిపోతుంది. సో డే 1 ఇలా ఉంటుంది ఆన్బోర్డింగ్. సో డే 2 వచ్చేస్తే డే 2 కూడా సేమ్ ఇట్లే ఉంటుంది. సో డే 2లో కూడా ఇండక్షన్ సెషన్స్ కానీ ఇవంతా ఏమైనా యాక్టివిటీస్ చేయించడము అలా ఉంటుంది. ఐడి కార్డు లేని వాళ్ళకి ఐడి కార్డు ఆ రోజు ఇచ్చేస్తారు. ప్లస్ దాంతోపాటు మనకి ల్యాప్టాప్ అనేది ఇస్తారు. సో ల్యాప్టాప్ ఇచ్చేస్తారు. ల్యాప్టాప్ మనకి మనకి వెల్కమ్ కిట్ ఏమి ఉండదు. లైక్ మనకి ఒక ల్యాప్టాప్ ప్లస్ ఇది ల్యాప్టాప్ ఛార్జర్. సో ఆ 3 ఇచ్చేసి
మనకి ఇంకా ల్యాప్టాప్లో కాన్ఫిగరేషన్ చేసి ఇంకా ఐడీస్ అవంతా రిజిస్టర్ చేయించేస్తుంటారు కదా. సో మన ఎంప్లాయీ ఐడి వాటితో అంతా ల్యాప్టాప్లో రిజిస్టర్ చేయిస్తారు. మనకంటూ ఒక సపరేట్ మెయిల్ వస్తుంది. సో ఒక మెయిల్ వస్తుంది. సో ఎంప్లాయీ ఐడితో మనకి వర్క్ మెయిల్ అనేది క్రియేట్ చేసుకోమనేసి దానికి సంబంధించిన ఓటీపీస్ అవంతా వస్తాయి. సో అవి మీరు క్రియేట్ చేసుకునేయాలి. సో ఇది ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ జరిగేదైతే. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి హైదరాబాద్ గురించి చెప్తాను ఇప్పుడు. హైదరాబాద్ ఆఫీస్‌లో ఎవరైతే ఉన్నారో సో లొకేషన్ చేంజెస్ కంటిన్యూయస్‌గా జరుగుతున్నాయి కదా. సో ప్రస్తుతానికైతే ఫస్ట్ 2 డేస్ వచ్చేసి మనకి మైండ్ స్పేస్‌లో అయితే ఉంటది. సో హైదరాబాద్‌లో ఎవరికైతే జాయినింగ్ పడిందో ఫస్ట్ 2 డేస్ డీఎల్ఎఫ్ వచ్చినా కూడా మైండ్ స్పేస్‌లో ఫస్ట్ 2 డేస్ ఆన్‌బోర్డ్ చేసుకుంటారు. సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ డే వచ్చేసి థర్డ్ డే నుంచి కోకాపేట్‌లో ఉంటది. మనకి కోకాపేట్‌లో గర్రెన్ ఫోబెన్ అనేసి ఒక బిల్డింగ్ ఉంటుంది. సో ఆ గర్రెన్ ఫోబెన్‌లో మనకి ఈ దీనికి సంబంధించిన ఆన్‌బోర్డింగ్ అవంతా అయిపోతాయి. సో ఆన్‌బోర్డింగ్ 2 డేస్ అయిపోయిన తర్వాత మనకి ట్రైనింగ్ అంతా గర్రెన్ ఫోబెన్‌లోనే స్టార్ట్ అయితుంది. సో వాళ్ళైతే మనకు చెప్పిందైతే 3 డేస్ గరీన్ ఫోబెన్‌లోనే ఉండాలని చెప్పారు. సో, మోస్ట్‌లీ ఇంకా గరీన్ ఫోబెన్నే చూసుకోవచ్చు. ఇంకా 3 డేస్ తర్వాత వాళ్ళేం చెప్తారో మనకు తెలీదు. సో, ఇదొచ్చేసి జాన్ 8థ్ జాయిన్ అయిన వాళ్ళ డీటెయిల్స్ ఇవంతా హైదరాబాద్ వాళ్ళవి. సో, ఇంకా హైదరాబాద్ గురించైతే అది. నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా మనకి ఆన్‌బోర్డింగ్ అంతవరకి మనకి ఫినిష్ అయిపోతుంది. సో, ఆన్‌బోర్డింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంక నెక్స్ట్ మనకొచ్చేస్తే ఇంకా ట్రైనింగ్ అవంతా ఉంటాయి గదా. సో, ఇంక మనము ఈ ఆన్‌బోర్డింగ్‌లో కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ మనకి బ్యాంక్. సో, మనం ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో, ఆ బ్యాంక్ అకౌంటు మనకి మోస్ట్‌లీ మీరు యాక్సిస్ అయినా, హెచ్‌డీఎఫ్‌సి, ఆర్‌బీఎల్, ఇంకా కోటక్, ఇంకా ఐడీఎఫ్‌సి అండ్ ఇంకొకటి ఐసీఐసీఐ. సో, వీటిలో చేశాను చూడండి. సో, ఎందుకంటే మనకి వీటిలో చేస్తే ఇన్సూరెన్స్ లైక్ మనకేదైనా బిల్స్ ఏమన్నా రీఫండ్ లైక్ వైఫై వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే వైఫైకి సంబంధించిన బిల్స్ వాటిల్లో డిస్కౌంట్స్ అవంతా వీటిలతో వస్తాయి. సో, మోస్ట్‌లీ మీరు యాక్సిస్ అయినా, హెచ్‌డీఎఫ్‌సి, ఈ ఐసీఐసీలో చూసుకోండి బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకునేదానికి. సో, ఇవంతా మనకి ఆన్‌లైన్ ఫెసిలిటీస్‌గానే ఉన్నాయి. సో, క్రియేట్ చేసేదంతా. సో, ఇన్ కేస్ మనకి జాన్ 23, 22 అలా ఉండే వాళ్ళకి ఇదైతే ఇప్పుడే క్రియేట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మీకు లాస్ట్ మినిట్ స్ట్రగుల్స్ అన్నీ పడకూడదనుకుంటే, సో, బ్యాంక్‌కి సంబంధించిందైతే ఇంతే. సో, ఇంకా మిగతాదంతా యాజ్ యూజువల్‌గా ఉంటది. లైక్ వాళ్ళే చెప్పేస్తారు అంతా ఏమేం చేయాలి అది ఇది అనేసి అదంతా ఈజీగానే ఉంటాయి. సో, ఇంకా మనము బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ మీకు రాలేదు కదా. సో, చాలామందికి నేను చూసిన దాంట్లో చాలామందికి యూఏఎన్ ప్రాబ్లమ్ ఉంది. యూఏఎన్ అండ్ ఇంకొకటొచ్చేసి అడ్రెస్. సో, ఈ రెండిట్లో చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఈటిలో ప్రాబ్లమ్స్ అందరికొచ్చాయి. సో, ఇవెలా అంటే మీరు యూఏఎన్ ఫిల్ చేస్తారు గదా. సో, యూఏఎన్ ఫార్మ్ ప్రీ జాయినింగ్‌లో ఫిల్ చేసేటప్పుడు పీఎఫ్‌కి నో పెట్టేయండి. సో, పీఎఫ్‌కి నో పెట్టేసినా గూడా చాలామందికి మనకి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కాలేదనేసి మెసేజ్‌లొస్తున్నాయి. సో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోండి. లైక్ ఆ యూఏఎన్ ఫార్మ్ ఉంటుంది గదా. సో, ఆ ఫార్మ్‌లో మీరు ఇంకెక్కడైనా పీఎఫ్ ఉందనేసి మెన్షన్ చేశారా? లేకపోతే ఎర్లియర్ ఎంప్లాయీ ఐడీ ఏమన్నా ఎంప్లాయీ కోసం అనేసి ప్రొవిడెంట్ ఫండ్ ఏమన్నా క్రియేట్ అయిందా? నెక్స్ట్ లేకపోతే ఏదన్నా మీరు లైక్ రిజిస్టర్ అయినారనేసి చూసుకోండి. ఇవేవి రిజిస్టర్ కాకుండా మీకిదొచ్చిందంటే జస్ట్ మీరేం జేయాలి మళ్ళీ ఒకసారి నో పెట్టేసి సబ్మిట్ జేసేయండి. సో, సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా అది యాక్సెప్ట్ అయిపోతుంది. అది ఫినిష్ అయిపోతుంది బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్. నెక్స్ట్‌కొచ్చేస్తే ఇంకొకటి అడ్రెస్. సో, ఈ అడ్రెస్ మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిందే. సో, ఈ అడ్రెస్ ఎలా అంటే సో, సిటీ నుంచొస్తే మీకేం ప్రాబ్లమ్ లేదు. మీ ఆధార్‌లో ఉండే అడ్రెస్ ఇచ్చేస్తే సెట్ ఆడికి. అది ఏం గాదు. సో, నెక్స్ట్ తర్వాత రూరల్ ఏరియాస్ నుంచి చాలామందుంటారు. సో, రూరల్ ఏరియాస్‌లో పర్మనెంట్ అడ్రెస్ అవంతా ఉంటాయి గదా. సో, వాళ్ళెలా ఫిల్ జేయాలంటే సో, మనకి ఫస్ట్ డోర్ నంబర్ అని చూపిస్తది. సో, అక్కడ మీరు జస్ట్ ఓన్లీ డోర్ నంబర్ ఒకటే ఫిల్ జేయండి. డోర్ నంబర్ ఫిల్ చేసిన తర్వాత స్ట్రీట్, ఏరియా అని ఉంటది. స్ట్రీట్, ఏరియాలో మీ విలేజ్ నేమ్. లైక్ ఆధార్‌లో ఏ విలేజ్ నేమ్ ఉంటదో అదే విలేజ్ నేమ్. నెక్స్ట్ తర్వాత లొకాలిటీ, డిస్ట్రిక్ట్ అవన్నీ ఉంటాయి. సో, అక్కడ మీరు మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చేయండి. సో, డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత మీది ల్యాండ్ మార్క్ అడుగుతుంది. సో, మీరక్కడ ల్యాండ్ మార్క్‌లో ఏమిస్తారంటే ఇన్ కేస్
మీరు మండల్ నేము, మీ విలేజ్ నేమ్ సేమ్ అయితే అక్కడ ల్యాండ్ మార్క్‌లో వచ్చేసి మీ పోస్ట్ ఆఫీస్ నేమ్, మండల్ నేమ్ ఇవ్వండి. నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో, విలేజ్ నేమ్ మనది బలిజపల్లి అనేసి ఒక విలేజ్ ఉందనుకోండి. సో, దాని మండల్ నేము ఓబులవారిపల్లి అనేసి ఉంటది. సో, నెక్స్ట్ వచ్చేస్తే దాని పోస్ట్ ఆఫీస్ వచ్చేసి ముక్కవారపల్లి అంట. సో, ఇక్కడ వచ్చేసి మనకి 3 డిఫరెంట్ నేమ్స్. ఓకేనా? సో, ఈ 3 డిఫరెంట్ నేమ్స్ ఉన్నప్పుడు ల్యాండ్ మార్క్‌లో మీరు ఈ 2 మెన్షన్ చేయండి. విలేజ్ నేమ్‌లో బల్జిపల్లి ఈ విలేజ్ నేమ్‌ని మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీ మండల్ నేము, విలేజ్ నేము సేము అన్నీ సేమ్ అయినప్పుడు ఏం చేయాలంటే విలేజ్ నేమ్‌లో ఓకే. మీరు మీ విలేజ్ నేమ్ మెన్షన్ చేయండి. సో, మండల్ పోస్ట్ ఆఫీస్‌కొచ్చేసరికి ఇక్కడ మీరు ఇక్కడ ల్యాండ్ మార్క్‌లో ఏం ఫిల్ చేయాలంటే ముక్కవారపల్లి ఇక్కడ సేమ్ ఉంటదనుకో ఓబులవారిపల్లి అని ఉందనుకో, ఓబులవారిపల్లి పోస్ట్, ఓబులవారిపల్లి మండల్ అని ఫిల్ చేయండి. మండల్ అని మెన్షన్ చేయండి. పోస్ట్ అని మెన్షన్ చేయండి. సో, డిఫరెంట్ ఉంటే మీరు డిఫరెంట్ నేమ్స్ ఇక్కడ నాకు డిఫరెంట్ ఉంది కాబట్టి నేను ఓబులవారిపల్లి మండల్, ముక్కవారిపల్లి పోస్ట్ అని పెట్టేసాను. సో, ల్యాండ్ మార్క్ అది. అండ్ సిటీ. ఇప్పుడు రూరల్ ఏరియాస్‌కి మనం సిటీ మెన్షన్ చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే సిటీ మెన్షన్ చేసేటప్పుడు ఆహ్, మండల్ నేమ్ ఇచ్చేస్తారు. సో, మండల్ నేమ్ ఇస్తే మనకి 95% ఛాన్సెస్ రిజెక్ట్ అయ్యేదానికి ఉన్నాయి. సో, ఈ సిటీ నేము ఏమివ్వాలంటే లైక్ మనకి పాస్‌పోర్ట్‌లో ఒక సిటీ నేమ్ ఉంటది. మా లైక్ మన పాస్‌పోర్ట్ ఫస్ట్ పేజ్‌లో తీసుకుంటే మన ఫోటో పక్కన మీ పాస్‌పోర్ట్ ఆఫీస్ మీరెక్కడ వెరిఫికేషన్ చేసుకున్నా గాని మీది సిటీ నేమ్ ఉంటది అక్కడ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అని తీసుకుంటే తిరుపతి ఇండియా అనేసి, లేకపోతే రాజంపేట అని తీసుకుంటే రాజంపేట ఇండియా అనేసి అట్లుంటది. సో, మీ పాస్‌పోర్ట్‌ది అక్కడ ఆ పాస్‌పోర్ట్‌లో ఉంటది. ఆ నేమ్ ఇవ్వండి. సో, ఇన్ కేస్ మీకు పాస్‌పోర్ట్ లేకుండా ఓటర్ ఐడీ ఒకటున్నా మీరు ఒకసారి చెక్ జేసుకోండి. లైక్ మీ ఏరియా యొక్క రెవెన్యూ డివిజన్ ఏ టౌన్‌లోకెళ్తదనేసి. సో, ప్రతి రూరల్ ఏరియాకి ఆ డివిజన్ రెవెన్యూ డివిజన్ అనేసి ఒక సిటీ అనేసి ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మాకు తీసుకుంటే మాది ఈ విలేజెస్ కదా! సో, మాకంటూ సిటీ అయితే ఏం లేదు. సో, మా రెవెన్యూ డివిజన్ అనేది రాజంపేట అని ఉంటుంది. సో, రాజంపేట అని ఉంటుంది. మాకు పాస్‌పోర్ట్‌లో కూడా రాజంపేట అనే వస్తది. సో, సిటీ అనేసి నేను రాజంపేట అని మెన్షన్ చేశాను. సో, ఫస్ట్‌లో నాకు కూడా అడ్రెస్‌లో ఇదే ఇష్యూ వచ్చింది. నేను సిటీ నేమ్‌లో ఓబులవారిపల్లి అని పెట్టాను. సో, రిజెక్ట్ అయింది. సో, సెకండ్ టైమ్ నేను ఇక్కడ రాజంపేట అని పెట్టేసరికి యాక్సెప్ట్ అయింది. సో, ఇలా మనకి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఇది చేసుకొనొచ్చింది. సో, నెక్స్ట్ ఫోను నంబర్ అవంతా అవి ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ చాలామంది లైక్ ఫోటో అప్రూవ్ అయ్యుంటుంది. సో, ఫోటో చేసుకునేసుంటారు. సో, ఫోటో చేసుకున్న తర్వాత మనకి దాని కింద ఐడీ కార్డ్‌లో నేమ్ సో, ఐడీ కార్డ్‌లో నేమ్ ఏం ప్రింట్ అవ్వాలనేసి ఆ డౌట్ ఉంటుంది గదా! కింద మీకు కొంతమందికి సర్‌నేమ్ ఒకటే ప్రింట్ అయితుంది. కొంతమందికి ఓన్లీ వాళ్ళ నేమ్ ప్రింట్ అయితుంది. సర్‌నేమ్ లేకుండా అనేసి. సో, అదేం ప్రాబ్లమ్ గాదు. సో, మీరక్కడికెళ్ళిన తర్వాత ఐడీ కార్డ్‌లో నేమ్స్ మీరు చేంజ్ జేసుకోవచ్చు. వాళ్ళే అడుగుతారు నేమ్స్ ఏం ప్రింట్ అవ్వాలనేసి. అక్కడ మీ ఫుల్ నేమ్ ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ అవ్వచ్చు. లేకపోతే మీకు ఏ నేమ్ గావాలంటే లైక్ మీ డాక్యుమెంట్స్‌లో ఉండే నేమ్స్ ఫుల్ గావాలా? లేకపోతే నా లాస్ట్ నేమ్ ఒకటుంటే చాలా అనేసి అడిగినా చాలు. సో, అది ఫిల్ జేసేయొచ్చు. అది వాళ్ళు ఫిల్ జేసిస్తారు. అండ్ ఇంకొకటి ఫోను నంబరు. సో, ఫోను నంబరు చాలామంది కాగ్నిజెంట్‌లో ఆహ్, జాయిన్ అయిన వాళ్ళనే గాదు. మనం అప్లై చేసిన వాళ్ళు వేరే వేరే నంబర్స్‌తో అప్లై చేసుంటారు. అంటే మీన్స్ మనకి అప్లికేషను ఒక 2, 3 అప్లికేషన్స్ చేస్తాం. డిఫరెంట్ డిఫరెంట్ ఫోను నంబర్స్ నుంచి. సో, ఆ ఫోను నంబర్ చేంజ్ చేసుకోలేము ఫస్ట్‌లో అయితే. సో, నెక్స్ట్ అయితే మనం చేంజ్ చేసుకోగలుగుతాము. సో, జాయిన్ అయిన వెంటనే వాళ్ళు మనకి ఒక పోర్టల్ అనేది ఇస్తారు. సో, మన ప్రొఫైల్ పోర్టల్ అదంతా. సో, మన వర్క్ గాని, మన టైమ్ షీట్స్, మన వర్కింగ్ అవర్స్, స్వైప్ ఇన్, స్వైప్ ఔట్ టర్మ్స్ అండ్ మన డీటెయిల్స్ అవంతా దాంట్లో ఉంటాయి. దాంట్లో సెల్ఫ్ హెల్ప్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సెల్ఫ్ హెల్ప్‌లో మన నంబర్‌నయితే చేంజ్ చేసుకుంటాము. సో, అది మనం జాయిన్ అయిన 3 డేస్‌కి మనం చేంజ్ జేసుకోవచ్చు. అదైతే. సో, ఇవైతే మనకి మేజర్ ప్రాబ్లమ్స్ గదా! సో, ఈ వీడియోతో మీకంతా క్లారిటీ వచ్చిందనే అనుకుంటాను. సో, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తానిప్పుడు. సో, మనకి ఇంకోటి ప్రాబ్లమ్ ఏదంటే లైక్ మనకి ఇంగ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌లో ఆహ్, డ్యూరేషన్ ఆఫ్ స్టే కానీ, లేకపోతే ఆహ్, నా మీ లొకేషన్ గురించి గానీ ప్రాబ్లమ్ వస్తుంది గదా! సో, డ్యూరేషన్ ఆఫ్ స్టే ఎట్లంటే, మనకి మీ డేట్ ఆఫ్ బర్త్ 2004 లైక్ 2004/07 2004 జూన్ 24 అయిందనుకోండి. జూలై 24 అయిందనుకోండి. ప్రెజెంట్ స్టే అంటే స్టే అప్ టు అనేసి ఉంటుంది గదా! సో, అక్కడ మీరేం మెన్షన్ జేయాలంటే
లైక్ ప్రజెంట్ డేట్ మీరు ఏ రోజైతే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫార్మ్ ఫిల్ చేస్తున్నారో ఆ డేట్. సో, మీరు ఈరోజు ఫిల్ చేస్తే ఈరోజు నా డేట్ వచ్చేసి జాన్ 11. మీరు జాన్ 11 ఫిల్ చేస్తే జాన్ 11కి అప్డేట్ చేసేయండి. సో, అది దాంట్లో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇంగా నెక్స్ట్ వచ్చేస్తే మనకి హ్మ్, చాలా మందికొచ్చేసి అడ్రస్‌తో పాటు ఇంకొకటి ఇంకో ప్రాబ్లమ్ వచ్చేసి మనకి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో మనం ఇన్స్పెక్ట్ మెథడ్ యూజ్ చేసుకుంటే డేటా సెంట్ ఫర్ అప్రూవల్ అని ఉంటుంది కదా! సో, ఆ డేటా సెంట్ ఫర్ అప్రూవల్ అనేది అందరికి ఒకేసారి అప్డేట్ అవ్వదు. మీ బీజీ వెరిఫికేషన్ వన్స్ క్లియర్ అయ్యాకే అప్డేట్ అయితుంది. ఇన్ కేస్ అప్రూవ్ అవ్వకపోతే మనకి జాన్ 15థ్ లాస్ట్ డేట్ కదా! సో, జాన్ 15థ్ లోపల మనకి డేటా అనేది అదంతా గుడ్ టు గో ఫర్ ఆన్‌బోర్డింగ్ అనేసి ఖచ్చితంగా అప్డేట్ అయిపోతుంది. సో, మనకైతే డౌట్స్ ఇవే అనుకుంటున్నాను. సో, మీరు ఈ వీడియోతో మొత్తం క్లారిఫై చేసుకున్నారని అనుకుంటున్నాను. సో, ఇన్‌కేస్ ఏమన్నా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అడగండి. ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ రిలేటెడ్ సొల్యూషన్ నేనైతే ఇస్తాను. సో, ఈ వీడియోకైతే ఇంతే. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.